అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ హసుర 38వ భాగం. ఏకే మత్తులో తనకి తెలియకుండానే వేదాన్ని ఇబ్బంది పెట్టినందుకు మరెప్పుడు అలా జరగకూడదు అనుకున్నాడు. ఆమె ఇచ్చిన మందులన్నీ నిశ్శబ్దంగా వేసుకుని ప్రశాంతంగా పడుకున్నాడు. ఆఫీస్ పని గురించి వేద హాల్లోకొచ్చి రైజాకి ఫోన్ చేసి, ఏం జరిగింది, ఫస్ట్ మీటింగ్ సక్సెస్ అయిందా అడిగింది. లేదు వేద, విన్ అవ్వలేదు. ఉదయమే హైదరాబాద్ చేరుకున్నాను, కానీ ఫైల్ తెచ్చుకోవటం మర్చిపోయాను. మీటింగ్కి ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు టెన్షన్గా చెప్పింది రైజా. ఇంత చిన్నదాని గురించి టెన్షన్ ఎందుకు? ఒరిజినల్ ఫైల్ బాస్ క్యాబిన్లో ఉంటుంది. వేద చెప్పగానే గుండెల మీద భారం తీరిపోయినట్టు గట్టిగా ఊపిరి వదిలి, ఆ బాస్ క్యాబిన్కి వచ్చాను, కానీ ఎక్కడ, ఫైల్ ఎక్కడుంటుంది అంటూ అక్కడున్న ర్యాక్స్లోని వెతుకుతూ అడిగింది రైజా. వేద చిన్నగా నవ్వి, సెకండ్ లాకర్, ఫోర్త్ షెల్ఫ్, థర్డ్ రెడ్ కలర్ ఫైల్ అంటూ ఫైల్ వివరాలు చెప్పింది. సూపర్ వేద, నువ్వు, టెన్షన్ పోయింది. అందుకే నిన్ను బాస్ అస్సలు వదలట్లేదు. ఎన్ని రోజులు పిఏ జాబ్ అంటే చాలా ఈజీ అనుకున్నాను, ఇది కూడా కష్టమే. బాస్ అందుకే నటిస్తూ నిన్ను లాక్ చేసేశారు. ఫైల్ తీసుకుని నవ్వుతూ బయటకొచ్చింది రైజా. ఆల్ ది బెస్ట్, ప్రెజెంటేషన్ సూపర్గా ఇవ్వు వేద చెప్పి కాల్ కట్ చేసి నిరాశగా ఒక నవ్వు నవ్వింది. ఏకేకి పిఏగా జాయిన్ అయిన కొత్తలో ఆ కంపెనీ విడిచిపెట్టి అస్సలు వెళ్ళాలనుకోలేదు. కానీ జాయిన్ అయిన 6 నెలలకే జాబ్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి 2 సార్లు ప్రయత్నించింది. ఆమె వెళ్లకుండా ఏకే ఏదో ఒకలా బంధిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ వేద నెమ్మదిగా ఏకే ప్రతిబింబంలా మారిపోయింది. ఏకే ఇంకా నిద్ర లేవకపోవటంతో ఆ రోజు సాయంత్రం గార్డెన్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. టైం చూస్తే 6 అయింది. అయ్యో, బాస్ సంగతే మర్చిపోయాను అంటూ లోపలికి పరిగెత్తింది. అదే సమయంలోనే హాల్లో వేద ఎక్కడుంది అంటూ ఏకే గొంతు ప్రతిధ్వనించింది. అతని కోపానికి పనిచేస్తున్న వాళ్ళంతా హాల్లోకొచ్చారు. వేద లోపలికి రావటంతోనే ఏకే వేగంగా నడుచుకుంటూ వెళ్ళి, ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ గట్టిగా హత్తుకున్నాడు. చుట్టూ ఎవ్వరినీ పట్టించుకోవట్లేదు ఏకే. వేదాకి ఇబ్బందిగా అనిపించింది. అబ్బురంగా చూస్తున్న పని వాళ్ళందర్నీ లోపలికి వెళ్ళిపోమ్మన్నట్టు చేత్తో సైగ చేశాడు రాబిన్. ఏకేని మొదటిసారిగా అలా చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారు. నేను చెప్పానా నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దని? ఆమెకి దూరంగా జరుగుతూ అన్నాడు ఏకే. ఇది ఏకేలో మరో కోణం వేదాకి కొత్తగా అనిపించలేదు. ఆమె దూరంగా వెళ్దామనుకున్న ప్రతిసారి ఏకే ఇలానే చేస్తూ ఉంటాడు. ఆ నిమిషం అతని ప్రేమలో మునిగిపోయి చిన్న పిల్లాడిలా కనిపిస్తాడు. నేనెప్పుడు మీతోనే ఉంటాను, మీతోనే ఉన్నాను తిరిగి గట్టిగా హత్తుకుంటూ మాటిచ్చేస్తుంది వేద. అదే సమయంలో అర్జున్ తన మొబైల్లోని వేద ఏకే పెళ్లి ఫోటో చూసి కోపంతో గట్టిగా అరిచాడు. ఆమెప్పటికీ నా నివేద, నాది, నాకు దక్కంది ఎవ్వరికీ దక్కడానికి వీల్లేదు. భయపెట్టి నివేదాన్ని పెళ్లి చేసుకున్నాడు. అర్జున్ గతంలో ఇలా ఎప్పుడూ లేడు. అతని మనసు రకరకాల ఆలోచనలతో చెలరేగిపోతుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత వేదాకి ప్రశాంతంగా, సంతోషంగా ఉంది. ఎందుకలా ఉంటుందో తనకి తెలీదు, కానీ వారం రోజులుగా హాయిగా అనిపించింది. ఏకే చేతి గాయం నొప్పి కూడా చాలా వరకు తగ్గింది. అతన్ని చూస్తున్న ఈ వారం రోజుల్లోనే విచిత్రంగా, ఆశ్చర్యంగా అనిపించింది. గడిచిన ఈ వారం రోజుల్లోనే అతను కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని ప్రవర్తన చాలా కొత్తగా అనిపించింది. కాఫీ ఇస్తే తాగుతున్నాడు, టిఫిన్ చేస్తే నిశ్శబ్దంగా తినేస్తున్నాడు. చల్లగా ఉంది, వేడిగా ఉంది, టిఫిన్ బాలేదు, అలాంటి మాటలేవి కోపంగా మాట్లాడటమే లేదు. ఒక్కోసారి కాఫీ కానీ టిఫిన్ కానీ తీసుకొస్తే, ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు, కుక్కుంది కదా అంటూ ట్రే తన చేతిలో నుండి అందుకొని ఆమెని సోఫాలో కూర్చోపెడుతున్నాడు. ఏమైంది బాస్, ఎప్పుడు ఇవన్నీ నేనే కదా చూసుకునేది వేద ఆశ్చర్యంగా అడిగింది. బాసా? మీ ఊర్లో భర్తనేమని పిలుస్తారు, బాస్ అని పిలుస్తారా? ఆమెకెదురుగా కూర్చుని ఏకే నవ్వుతూ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. అది కొంతమంది ఏమయ్యా అంటారు, కొంతమంది ఏమండి అంటారు. మరి నన్నెందుకు బాస్ అని పిలుస్తున్నావు? నీ డ్యూటీ పిఏగా ఉన్నప్పుడు మాత్రమే బాస్ అని పిలు, ఆ తర్వాత నేను నీ భర్తని. ఏకే ఇలా మాట్లాడుతుంటే వేదాకి అయోమయంగా అనిపించింది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమండి అని పిలవాలా?
అడిగింది వేద. అవసరం లేదు. నందు, నందు అని పిలు. నువ్వు ముద్దుగా ఎలా పిలిచినా పలుకుతాను. కానీ ప్రతిసారి బాస్ అనుకు. అతనిలా మాట్లాడుతుంటే తన మనసుకి తగిలిన గాయాలన్నీ ఒక్కసారిగా మాయమైపోతున్నట్టే ఉంటుంది. అలా ఆలోచించేలోపే ఏకే మళ్ళీ ఏదో గాయం చేస్తూనే ఉంటాడు. అతన్ని నమ్మి నమ్మనట్టుగా ఆశ్చర్యపోతూ నెమ్మదిగా తల ఊపి గది నుండి బయటకొచ్చింది వేద. హాల్లోకి రావటానికి మెట్లు దిగుతూ వెంటనే రైజాకి కాల్ చేసింది. రైజా, బాస్ గతం మర్చిపోయారా? నాకు అనుమానంగా ఉంది. ఆయన ప్రవర్తనంతా విచిత్రంగా ఉంది. నీతో ఎలా ఉంటున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? గతంలోలానే ఉన్నారా? ఏమైంది? ఏదైనా సమస్య? అడిగింది రైజా. ఆ, అవును. కానీ నన్ను ఏడిపించకూడదు. అలా అంటేనే చెప్తాను. ఓ, అయితే ఏదైనా 18+ న్యూసా? ఏదైనా డౌట్ ఉంటే అడిగేసేయ్, చెప్పడానికి ప్రయత్నిస్తాను. నాకు పూర్తిగా తెలీదనుకో, కానీ తెలుసుకుని చెప్తాను. రైజా ఆతృతగా నవ్వుతూ అడిగింది. అదుగో, అందుకే నేను చెప్పనన్నాను. ఓకే బేబీ, ఇంక ఏడిపించను. ఏంటి చెప్పు నీ డౌట్? అదే, ఇందాక చెప్పాను కదా, బాస్ నీతో ఎప్పుడు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారా? అడిగింది వేద. "ఆ, ఎప్పట్లానే ఉన్నారు. ప్రాబ్లం ఏంటి?" అది ఏంటంటే, నన్ను ఇదివరకట్లా తిట్టట్లేదు, కోపగించుకోవట్లేదు. కొత్తగా అనిపిస్తుంది. ఆయన ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఎందుకు? ఏకే గురించి ఆలోచిస్తూ అంది వేద. అయితే ఏంటి? ఇప్పుడు బాస్ ప్రతిసారి తిడుతూ ఉండాలా? అప్పుడే సంతోషమా? తిడితే తిట్టారంటావు, తిట్టకపోతే బాధపడతావు. ఏంటమ్మా ఇది? రైజా వెక్కిరించింది. అదిగో, అందుకే నేను చెప్పనన్నాను. వేద అలుగుతూ ఉండగా, వేద, బాస్ ఇప్పుడు నీకు భర్తగా మారిపోతున్నారేమో. ఆయన్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. నిన్ను అలానే చూసుకోవాలి అనుకుంటున్నారేమో. ఇదంతా మంచి విషయమే కదా. దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. రేపు నేనొచ్చేస్తాను. సంతోషంగా ఉండు. వేదాకి సర్ది చెప్పి కాలు కట్ చేసింది రైజా. కోపంగా ఉన్న అర్జున్లో రకరకాల విషపూరితమైన ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. దానికి తగ్గ ఏర్పాట్లు చేయండి. మిగతాదంతా నేను చూసుకుంటాను, పక్కనున్న అతనితో అన్నాడు అర్జున్. అదంతా ఈజీ కాదు. వేద మీద చేతులేద్దామనుకున్న వరప్రసాద్ పరిస్థితి ఏమైందో తెలుసుగా. నువ్వు అతని దృష్టిలో ఒక చీమ లాంటి వాడివి. నిన్ను ప్రాణాలతో వదిలేశాడంటే అతనిలో మరో ఆలోచన ఏదో ఉంది. ఈసారి ఏకే చేతికి చిక్కావంటే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. అర్జున్ పక్కనున్నతని చెప్పి కార్ కీస్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక్కసారి వేదాన్ని కలిశానంటే మిగతాదంతా అదే జరుగుతుంది, తనలో తానే అనుకున్నాడు అర్జున్. ఏకే గురించి ఆలోచిస్తూ అతను పడుకోవడానికి మంచం సర్దుతోంది వేద. ఎప్పుడు పరధ్యానంగా ఉంటుంది. ఎప్పుడైనా పిలిచినప్పుడు మాత్రమే సమాధానమిస్తుంది. బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడి లోపలికొచ్చాడు ఏకే. వేద, పిలిచాడు ఏకే. కాని వేద ఏం మాట్లాడకుండా బెడ్షీట్ని పరుస్తూనే ఉంది. వెనకాల నుండి వచ్చి ఆమె భుజం మీద చేతిని వేసి పిలిచాడు. ఆమె కలేదో చెదిరిపోయినట్టు బాస్ అంటూ కంగారు పడింది. నేను పిలుస్తుంటే పలకట్లేదు. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు బానే ఉన్నావా? ఎస్ బాస్, అదేం లేదు. 2 సెకండ్లు వేద వైపు చూసి మార్నింగ్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయమన్నాను. చేశావా? అడిగాడు ఏకే. ఎస్ బాస్, మీకు మెయిల్ కూడా చేశాను. ఆడిటర్తో కూడా మాట్లాడాను. కొన్ని అకౌంట్ ఫైల్స్ కావాలని అడిగారు. మిమ్మల్ని అడిగి పంపిస్తానని చెప్పాను. వేద చెప్పింది విని 2 సెకండ్లు ఆలోచించి, రేపు నా షెడ్యూల్ ఏంటి అడిగాడు. రేపు డాక్టర్ వస్తా అన్నారు. మీ చేతిని చెక్ చేస్తా అన్నారు. అంత అవసరం లేదు, నాకేం నొప్పిగా లేదు. వేద వెంటనే ఆ చేతిని పట్టుకుని గమనిస్తూ, మరో వారం రెస్ట్ ఉండాలి బాస్. పైకి మానుతుంది, కానీ లోపల గాయం ఉంటుంది. వేద చెప్తుంటే తనకి తానుగా పట్టుకున్న చేతిని అలానే చూశాడు ఏకే. వేద వెంటనే వెనక్కి తీసుకుంది. వేదాకి దగ్గరగా వంగుని, కొన్ని పాలు తీసుకొస్తావా అడిగాడు. అది ఏకే పాలు తాగే టైం కాకపోవటంతో చలనం లేకుండా అలాగే నిలబడి అతన్నే చూస్తూ ఉంది వేద. ఆమె ముందు చేతిని ఊపుతూ, హలో, ఏమైంది? వేద స్పృహలోకొచ్చి, వెంటనే తీసుకొస్తాను బాస్ అంటూ బయటికి వెళ్ళబోయింది. ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని, ఇది చెప్పు, పాలు లేకుండా ఫస్ట్ నైట్ చేసుకోకూడదా? చెవికి దగ్గరగా వంగుని అడిగాడు. వేద మొదట కంగారు పడినా,
నాకు తెలీదు బాస్ అంటూ సమాధానమిచ్చింది. నిజంగా తెలీదా? నాకు నాకు తెలీదు అనే సమాధానమిస్తే ఇష్టం ఉండదు. నీకు తెలుసుగా. కంగారేం లేదు. మొత్తం గూగిలంతా వెతికి నాకు సమాధానం చెప్పు. నీకు కావలసినంత టైం తీసుకో. ఆమె పెదాలకి అంత దగ్గరగా ఉండి మాట్లాడుతూ ఉంటే ముద్దడుతాడేమో అని అనుకుంది. కానీ ఏకే ఆమె నుదురు మీద చేత్తో చిన్నగా తట్టి, వెళ్ళు, వెళ్ళి పాలు తీసుకురా అని చిన్నగా నవ్వుకుంటూ ఆమెని దాటుకుంటూ వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. ఆమెలో కలిగిన అనుభూతిని ఎలా ఆనందించాలో అర్థం కాలేదు. పాలు తీసుకుని రావటానికి కిచెన్లోకి వస్తూ ఉండగా హాల్లో ఉన్న కిటికీ దగ్గర నుండి ఏదో శబ్దం వినిపించింది. టైం చూసింది. రాత్రి 9:30 కావస్తుంది. వేద ఆలోచిస్తూ కిచెన్లోకి వస్తూ ఉండగా కుక్ ఎదురొచ్చి, ఏం కావాలి మేడం అడిగాడు. బాస్కి పాలు కావాలి, కానీ నువ్వు వెళ్ళి పడుకో, నేను చూసుకుంటాను. బాదం పలుకులు ఆ డబ్బాలోనే ఉన్నాయి కదా అంటూ లోపలికి వెళ్ళింది వేద. కుక్ వంటగదిలోకొచ్చి అవును మేడం అంటూ ఆ డబ్బాని తీసి ఆమె చేతికి అందించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వేద ఏకే కోసం బాదం పలుకులతో పాలు మరగపెట్టి టంబ్లర్లో పోసి తీసుకొస్తూ ఉండగా హాల్లో ఉన్న ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. పని వాళ్ళందరూ పని ముగించుకుని పడుకోవడానికి వెళ్ళిపోయారు. తనే రిసీవర్ అందుకుంది. కానీ అవతల వైపు నుండి ఎలాంటి శబ్దం వినిపించలేదు. హలో హలో అంటూ 2-3 సార్లు అరిచింది. కాలు కట్ చేసిన శబ్దం వినిపించి రిసీవర్ పెట్టేసింది వేద. కిటికీలో కట్టన్ పక్కకి జరిగినట్టు, తలుపులు తెరుచుకున్నట్టు అనిపించింది. రాబిన్ ఉన్నాడన్న నమ్మకంతో ఆలోచిస్తూనే పాల గ్లాస్ పట్టుకొని పైకి వెళ్ళింది వేద. నా ప్రశ్నకి సమాధానం దొరికిందా? వేదాని చూడగానే అడుగుతూ తన ముందు కూర్చోపెట్టుకున్నాడు ఏకే. వేద ఇంకా లేదు అన్నట్టు తల అటు ఇటు ఊపింది. అయితే ఎందుకు తీసుకొచ్చావు? ఈ పాల సంగతి పక్కన పెట్టు అంటూ ఆ పాల గ్లాసుని తీసి పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి, నీ భర్తగా ముద్దివ్వచ్చు కదా. ఏకే అనగానే వేద సిగ్గుపడుతూ తలదించుకుంది. ఆమెని బలవంతం చేయలేదు. ఇష్టంగానే ఆమె నుదుటి మీద ముద్దిచ్చాడు. వేద కూడా అతనికి నచ్చినట్టుగానే ఉంది. కానీ ఆ కిటికీలో అయిన శబ్దం గురించి ఆలోచిస్తూ ఉంది. మరి ఇక్కడ అంటూ అతని చూపుడు వేలతో ఆమె కింది పెదవిని తడిమాడు. చిరునవ్వు నవ్వింది వేద. అదే అంగీకారం అనుకుని అతనికి ఎక్కువగా ఇష్టమైన ఆ తేనెలూరే కింద పెదవిని అందుకున్నాడు ఏకే. వేద కూడా అతనికి నచ్చినట్టుగానే ఉంది. ఒక చేతిని అతని చెంప మీద ఉంచి మరో చేతిని అతని తల వెనక భాగంలో ఉంచి ఆమెకి దగ్గరగా గట్టిగా ఒత్తుకుంది. ఆమె ఇష్టంగా దగ్గరికి రావటం అతనికి చాలా నచ్చింది. ఆమె పెదవుల తీపిని మరింతగా ఆస్వాదించి చిన్నగా దూరం జరిగి, ఎన్నిసార్లు చెప్పాను పాలల్లో ఎక్కువ షుగర్ వేసుకోవద్దని. నీ హెల్త్ నీకే కాదు, నాకు ఇంపార్టెంటే. అన్ని క్యాలరీస్ వేయటం నా వల్ల కాదు, కరిగించాలంటే చాలా టైం పడుతుంది. ఏకే కవ్వింపుగా అన్నాడు. అంతకుమించి వేదాని ఏడిపించాలని కానీ ఇబ్బంది పెట్టాలని కానీ అనుకోలేదు. గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు ఏకే. కానీ ఏకే పెట్టిన ముద్దు ఆమెలో ఒక దుమారాన్నే రేపింది. మొదటిసారి తనకి తానుగా ఇష్టపడింది. ఈసారి ఆమె ఇష్టంగానే దగ్గరికి వెళ్ళాలని అనుకుంది. కానీ ఏకే ఆమెని కావాలనే దూరం జరిపాడు. మంచం మీద పడుకున్న ఏకేని చూసి తాను కూడా పడుకోవడానికి సిద్ధమవుతూ సోఫా దగ్గరికి వెళ్ళి ఏకేనే గమనిస్తూ ప్రశాంతంగా పడుకుంది వేద. వేద పడుకున్న వెంటనే ఏకే కళ్ళు తెరిచాడు. వేదాని చిన్నగా దగ్గరికి వెళ్ళి గమనించాడు. ఆమె చెంపలు ఇంకా సిగ్గుతో ఎరుపెక్కే ఉన్నాయి. ఆమె మొహంలో ప్రశాంతత కనిపించింది. హాయిగా నిద్రపోతుంది. వేద తీసుకొచ్చిన పాల మీద మొదటిసారిగా అనుమానం వచ్చింది ఏకేకి. నేను నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది అంటూ ప్రశాంతంగా పడుకున్న వేదాన్ని చూస్తుంటే అతనికి చాలా కోపం వచ్చింది. రెండో రోజు ఉదయం వేద నిద్ర లేచేసరికి ఏకే కనిపించలేదు. ఈ మధ్య ఏకే ప్రతిరోజు వేద కంటే ముందే నిద్ర లేస్తున్నాడు. లెగిసి కిటికీలో నుండి గార్డెన్ వైపు చూసింది. ఇప్పుడిప్పుడే వాకింగ్ చేయటం మొదలుపెట్టాడు ఏకే. అక్కడికే వెళ్ళుంటాడు అనుకుంది. డాక్టర్ నెమ్మదిగా ఎక్సర్సైజెస్ కూడా చేయమనటంతో బరువులు లేపకుండా చిన్నగా చేయటం మొదలుపెట్టాడు ఏకే. హాల్లోకొచ్చిన వేదాకి నిన్న తెరిచిన కిటికీలు అలానే కనిపించాయి. ఎవరో వచ్చినట్టు అనిపించింది. రాబిన్ అడగాలనుకుని బయటకొస్తూ ఉండగా
గార్డెన్ని దాటుకొని రైజా లోపలికొస్తూ కనిపించింది. ఆమెను చూస్తున్న రాబిన్ ఎదురెళ్ళాడు. హో, లూజ్ మళ్ళీ వచ్చిందా అంటూ వెటకారంగా అన్నాడు. ఎప్పట్లానే ఇద్దరూ గొడవ పట్టం మొదలుపెట్టారు. రైజాని చూడగానే వేద ఆ విషయం మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.